హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చి పఫ్ స్లీవ్స్కి కింద ఎలాస్టిక్ అనేది ఈజీగా ఎలా వేసుకోవచ్చు అది కూడా నీట్గా అన్నది చెప్తున్నా. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని పైన పఫ్ కోసము కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అంటే 3 to 5 ఇంచెస్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అలానే ఫ్రంట్ కూడా మనకి బుట్టలా రావాలి కదా, దానికోసం ఇక్కడ నేను 4 ఇంచెస్ అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, 8 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది లీవ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎలాస్టిక్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 4 ఇంచెస్ తక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి. ఎలాస్టిక్ కట్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి. అలా మిడిల్కి మార్క్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ మిడిల్కి పెట్టి ఇటు నుంచి ఒక స్టిచ్ అటు నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఎలాస్టిక్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా ఉంటుందండి. హ్యాండ్ ఎండింగ్లో చిన్న ఫోల్డ్ చేసుకుని చిన్న స్టిచ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అక్కడి నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకుని 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఎలాస్టిక్ కూడా మనం మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా, అది ఇది కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకుని కుట్టేటప్పుడు ఎలాస్టిక్ని సాగదీసి కుట్టండి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. మనకి ఇక్కడ కింద ఎలాస్టిక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పైన వచ్చేసరికి నార్మల్గా రఫుల్స్ పెట్టుకుంటే అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీ. జస్ట్ మనం హ్యాండ్ ఎలా మెజర్ చేసుకుంటామో అలానే మెజర్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.